భార్య: ఏమండి, మనం కూడా సీతారాముల్లా ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుందామా అని అడిగింది భర్తని. భర్త: ప్రతి సంవత్సరం మీ నాన్న కట్నం ఇస్తాడేమో అడుగు అన్నాడు భర్త. భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య: మీ ఆఫీసులో టైపిస్టుతో కలిసి సినిమాకు వెళ్ళారటగా అడిగింది కోపంగా భర్తని. భర్త: అవును, ఇప్పుడు వస్తున్న సినిమాలు భార్య పిల్లలతో కలిసి చూసేలా ఉన్నాయా చెప్పు అన్నాడు భర్త. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. ఈ మధ్య మా ఇంటికి వచ్చి బంధువులు ఎంతకీ వెళ్ళకుంటే ఏం చేయాలన్న దానికి ఉపాయం తట్టింది అన్నాడు వెంకట్. ఏమిటది అని అడిగాడు చందు. మా ఆవిడతో సంగీతం ప్రాక్టీస్ మొదలు పెట్టించా, అప్పటికప్పుడే వాళ్ళంతా బయలుదేరారు అని చెప్పాడు వెంకట్. ఇద్దరు దొంగల మధ్య సంభాషణ. మొదటి దొంగ: గోడ దూకి ఇంట్లోకి వెళ్ళావు కదా, ఏం దొరికింది అని అడిగాడు రెండో దొంగని. రెండో దొంగ: ఏమీ దొరకలేదు అని చెప్పాడు మొదటి దొంగతో. మొదటి దొంగ: ఎందుకని అని అడిగాడు. రెండో దొంగ: బయటకొచ్చాక చూసా ఇంటి ముందు టూలెట్ బోర్డును అని చెప్పాడు. ఒకతను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అక్కడ జరిగిన సంభాషణ. ఇంటర్వ్యూ అధికారి: నువ్వు పాత కంపెనీలో ఉద్యోగం ఎందుకు మానుకున్నావు అని అడిగాడు. వికాస్: బాస్ మాటను మన్నించాలి కదా, అందుకని అని చెప్పాడు. ఇంటర్వ్యూ అధికారి: ఏం చెప్పాడేమిటి ఆ బాస్ అని అడిగాడు. వికాస్: ఉద్యోగం నుంచి తొలగించాం, మాట్లాడకుండా వెళ్ళు అని చెప్పాడు. లెక్కల టీచర్కు తగిన భార్య. భర్త: ఏ సూత్రం ప్రకారం నువ్వు షాపింగ్కి ఇంత డబ్బు తగిలేస్తున్నావు అని అడిగాడు భార్యను. భార్య: మంగళసూత్రం ప్రకారం అని నవ్వుతూ చెప్పింది.